In this video, we will discuss about OSI model, types of layers. In OSI model, there are mainly 7 types of layers. First is the application, next is the presentation, session layer, transport layer, network layer, data link layer, and the physical layer. First, if we come to the application layer, ఈ అప్లికేషన్ లేయర్లో ఏంటంటే ఓన్లీ యూజర్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అంటే యూజర్ పర్పస్, అంటే వ్యూయింగ్ పర్పస్ యూజింగ్ GUI అప్లికేషన్స్. అంటే యూజర్కి ఒక ఇంటర్ఫేస్ లాగా ఈ లేయర్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రౌజర్ తీసుకుందాం ఆర్ క్రోమ్ తీసుకుందాం. బ్రౌజర్, క్రోమ్ ఈ అప్లికేషన్స్లో మనం చూస్తే మనకి బ్యాక్ ఎండ్ కోడ్ అనేది తెలీదు. ఓన్లీ మెయిన్ మన యూజర్కి అవసరమే డీటెయిల్స్ లేకపోతే డేటా మాత్రమే లేదా ప్రాసెస్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. యూజర్కి ఒక ఇంటర్ఫేస్ లాగా యూజ్ అవుతుంది యూజింగ్ GUI అప్లికేషన్. దట్ ఈస్ ద అప్లికేషన్ లేయర్. అండ్ ఇన్ దిస్ లేయర్ వి యూజ్ ద ప్రోటోకాల్స్ ఈస్ HTTP అండ్ FTP ప్రోటోకాల్స్. ప్రోటోకాల్ ఇస్ ద సెట్ ఆఫ్ రూల్స్. ఈ ప్రోటోకాల్స్ని మనం యూజ్ చేస్తాం. HTTP stands for the Hypertext Transfer Protocol and FTP stands for the File Transfer Protocol. Next is the presentation layer. This presentation layer is mainly useful to convert the high level data to binary format or the machine level language. High level language అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఏదైతే మనం సిస్టమ్ ఆర్ ద కంప్యూటర్కి డేటా ఇస్తామో అది హై లెవెల్ లాంగ్వేజ్. ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని బైనరీ ఫార్మాట్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి మన ప్రజెంటేషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అండ్ ద decryption. The encryption and decryption is also known as the encoding and the decoding. For example, if we consider, suppose there is a sender and the receiver. The sender wants to send some data to the receiver without knowing the hackers. In general, if we see, మనం డేటా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆర్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు హ్యాకర్స్ అనే వాళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటారు డేటాని. కాన్ఫిడెన్షియల్ డేటా అలా అయితే కంపెనీస్లో కూడా సెండర్ రిసీవర్కి డేటా సెండ్ చేస్తున్నప్పుడు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో సెండ్ చేస్తాడు. అంటే ఎన్కోడ్ చేసి, అంటే ఒక అన్రీడబుల్ ఫార్మాట్లో డేటాని రిసీవర్కి సెండ్ చేస్తాడు సెండర్. సో రిసీవర్ రిసీవ్ చేసుకున్నప్పుడు దాన్ని డీకోడ్ చేస్తాడు. డీకోడ్ అంటే మళ్ళీ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ మెయిన్ మెసేజ్ ఏమైతే ఉంటుందో దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. సో త్రూ దిస్ హ్యాకర్స్ విల్ నాట్ అండర్స్టాండ్ ద డాటా. దిస్ ఈస్ ప్రజెంటేషన్ లేయర్. నెక్స్ట్ ఈస్ ద సెషన్ లేయర్. ద సెషన్ లేయర్ ఈస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ద అరేంజింగ్ సెషన్స్ బిట్వీన్ యూజర్. అంటే ఈ యూజర్ అనేవారు సెండర్ అవ్వచ్చు ఆర్ ద రిసీవర్. ఇట్ మే సెండర్ ఆర్ ద రిసీవర్. అరేంజింగ్ ద సెషన్స్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్ ఈస్ నథింగ్ బట్ కన్ఫర్మ్ దట్ ద డేటా ఈస్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ. సెండర్ డేటాని రిసీవర్కి సెండ్ చేసినప్పుడు ఆ డేటా అనేది సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయింది అనేది మనం ఈ సెషన్లో కన్ఫర్మ్ చేసుకుంటాం. In session layer. Next is the transport layer. In transport layer is the main part of the OSI model. It is also known as the heart of OSI model. In the transport layer, we divide the main data into units. Main data ni units laga divide chestam. Where the units is also known as the segments, or this process is known as the segmentation. ఈ సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేయడం వల్ల మెయిన్ డేటా సెండ్ అవుతున్నప్పుడు మనకి ఎక్కువ టైం పడితే ఫ్లో ఆఫ్ డేటా అనేది స్లో అవుతుంది. ఇలా సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేయడం వల్ల ద ఫ్లో ఆఫ్ డేటా విల్ బి ఫాస్ట్. And here we can use
UDP and the PCP protocols. PCP అంటే కనెక్షన్ ఓరియంటెడ్. ఇఫ్ వీ కెన్ కన్సిడర్ ద ఎగ్జాంపుల్, మన హౌస్కి మనం ఇట్లా డిష్ కనెక్షన్ అట్లా ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఇది విత్ ద వైర్ ఉంటుంది, దట్ ఈస్ కనెక్షన్. నెక్స్ట్ యూడిపి అంటే కనెక్షన్ లెస్ అంటే ఇప్పుడు మన ఫోన్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫోన్లో మనం ఇక్కడ నుంచి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కూడా మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు వితౌట్ ద కనెక్షన్, అంటే వైర్స్ లేకుండా. నెక్స్ట్ ఈస్ ద నెట్వర్క్ లేయర్. ద మెయిన్ జాబ్ ఆఫ్ ద నెట్వర్క్ లేయర్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ద లాజికల్ అడ్రస్. ఇది లాజికల్ అడ్రస్ని ఎస్టాబ్లిష్ చేయడమే నెట్వర్క్ లేయర్ యొక్క మెయిన్ జాబ్, అలాంగ్ విత్ ద పాత్ డిటర్మినేషన్. ఈ పాత్ డిటర్మినేషన్ అంటే డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి, దాని డెస్టినేషన్ ఏంటి, ఏ పాత్లో ట్రావెల్ అనేది కావాలి అనేది నెట్వర్క్ లేయర్ చూపెడుతుంది అనమాట. దాని అడ్రస్ చూపిస్తుంది, లాజికల్ అడ్రస్ చూపిస్తుంది, అది ఎక్కడ స్టోర్ అవ్వాలని, యూజింగ్ ద మ్యాక్ అడ్రస్ యూస్ చేసుకొని. మ్యాక్ అడ్రస్ అంటే ఫ్రమ్ అండ్ టు అడ్రస్, అంటే డేటా అనేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు సెండర్ ఒక ప్లేస్ నుంచి పంపిస్తే డేటా రిసీవర్కి అది ఎక్కడికి స్టోర్ అవ్వాలి, అంటే ఒక దగ్గర నుంచి డేటా ఇంకో దగ్గరికి సెండ్ చేసినప్పుడు ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా స్టోర్ అవ్వాలి అనేది నెట్వర్క్ లేయర్ చెప్తుంది. నెక్స్ట్ డేటా లింక్ లేయర్ అనేది మనకి యూజ్డ్ టు లింక్ ద డివైజెస్. ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఇంటర్మీడియట్ ఫార్మాట్ ఫర్ ద నెట్వర్క్ లేయర్ అండ్ ఆల్సో ఫిజికల్ లేయర్. అంటే ఇప్పుడు నెట్వర్క్ లేయర్లో మనకి డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్ లేయర్లో నుంచి డేటాని ఫిజికల్ లేయర్కి సెండ్ చేయడానికి మనకి డేటా లింక్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. ఈ డేటా లింక్ లేయర్లో డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనకి ఫ్రేమ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈస్ ద ఫిజికల్ లేయర్లో మనకి ఇప్పుడు ఒక బైనరీ ఫార్మాటెడ్ డేటా ఉంటే ఆ బైనరీ ఫార్మాటెడ్ డేటాని మనకి సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేసి మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది త్రూ డిఫరెంట్ ఛానల్స్. దట్ ఈస్ ద ఫిజికల్ లేయర్. ఓవరాల్ వ్యూ చూసుకుంటే అప్లికేషన్ లేయర్ అనేది ఓన్లీ యూజర్ పర్పస్ యూజ్ అవుతుంది. ప్రజెంటేషన్ లేయర్ అనేది హై లెవెల్ డేటాని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ సెషన్ లేయర్ అనేది సెండర్ ఆర్ రిసీవర్కి అంటే డేటా సక్సెస్ఫుల్గా రీచ్ అయిందో లేదో చెప్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే మెయిన్ డేటాని సబ్ డేటాగా డివైడ్ చేసి ఫాస్ట్ ఫ్లో అనేది చేస్తుంది. నెట్వర్క్ లేయర్ అనేది మనకి అడ్రస్ ఎక్కడ స్టోర్ అవ్వాలి డేటా అని చెప్తుంది, ఫ్రమ్ అండ్ టు అడ్రస్. డేటా లింక్ లేయర్ అనేది మనకి నెట్వర్క్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్కి డేటా లింక్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రేమ్స్. నెక్స్ట్ ఫిజికల్ లేయర్ అనేది బైనరీ డేటా ఏదైతుందో అది సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేసి మనకి ట్రాన్స్మిట్ చేస్తుంది త్రూ డిఫరెంట్ ఛానల్స్. థ్యాంక్ యూ.